అందరికీ నమస్కారం. సో మనం ఈ సెషన్లో ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదే VMware అప్లికేషన్. సో అసలు VMware అప్లికేషన్ అంటే ఏంటి? ఈ VMware అప్లికేషన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి? దీన్నే ఇంకా చాలామంది VDI అని పిలుస్తూ ఉంటారు. సో ఈ VMware ఇంకొక వేలో పిలవాలంటే VDI. ఓకే. సో ఈ VMware అప్లికేషన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందనంటే, మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాట్ ఈజ్ క్లయింట్ అంటే ఎవరు, అండ్ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనే దాటి గురించి మనం డిస్కస్ చేసాం. అంటే మనము ఒక కంపెనీలో, ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ మనల్ని హైర్ చేసుకుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ కంపెనీ ఇంకొక కంపెనీకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనుకుందాం, రైట్? ఇంకొక కంపెనీకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు అజ్యూమ్ దాట్ మనము ఆస్ట్రేలియాలో ఉన్న వన్ ఆఫ్ ది ABC అనే ఒక కంపెనీకి మనం అకౌంటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. వాళ్ళది ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనుకుందాం. ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ. ట్రాన్స్పోర్ట్ అంటే మీకు తెలుసు కదా, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కానీ, లేదు అని అంటే ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇలా కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ ఇన్వాయిస్ని, ఆ డేటాని మనము మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ ఆ SAP అప్లికేషన్ అయితే SAP, ఒరాకిల్ అయితే ఒరాకిల్, ఆబ్వియస్లీ వాళ్ళే ఆ అప్లికేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫోసిస్ కంపెనీలో జాయిన్ అయ్యాం, దట్ ఈస్ అవర్ కంపెనీ, అండ్ క్లయింట్ ఎవరు? ఆస్ట్రేలియా, రైట్? ఇప్పుడు ఆస్ట్రేలియా కంపెనీకి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం వర్క్ చేయాలి అని అంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళాలి. క్లయింట్ లొకేషన్ అని అంటే మీరు ఆస్ట్రేలియాకు వెళ్ళి వర్క్ చేయమని కాదు, మీకు ఇచ్చిన కంపెనీ ల్యాప్టాప్లోనే క్లయింట్ డెస్క్టాప్ని మీరు యాక్సెస్ చేయాలి. అంటే అదేంటంటే మీకు ఇచ్చేది ఒకటే ల్యాప్టాప్ కదా అంటే, కొన్ని సినారియోలో కంపెనీ ల్యాప్టాప్ ఈజ్ డిఫరెంట్. కంపెనీ ల్యాప్టాప్లోనే మీరు క్లయింట్ డెస్క్టాప్ని యాక్సెస్ చేస్తారు. కొన్ని సినారియోలో డైరెక్ట్ క్లయింట్ ల్యాప్టాప్సే ఉంటాయి. అప్పుడు మీ కంపెనీ అప్లికేషన్స్ అనేవి ఏవి ఉండవు. అసలు కంపెనీ అప్లికేషన్ ఏంటి అండ్ క్లయింట్ డెస్క్టాప్ ఏంటి, అసలు ఏంటి కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. బట్ చెప్తా వినండి. సో కొంచెం ఓపిక బట్టి వింటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక కంపెనీ, ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇనీషియల్గా మనం ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఆన్ చేస్తాం కదా, రైట్? పవర్ ఆన్ చేసినప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో దట్ వాస్ ఆ స్క్రీన్ మీద ఉండే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఆర్గనైజేషన్. మిమ్మల్ని ఏ కంపెనీ అయితే హైర్ చేసుకుంటుందో ఆ ఆర్గనైజేషన్ యొక్క అప్లికేషన్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్ఫోసిస్ కంపెనీ హైర్ చేసుకుంది కాబట్టి, సో ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఇనీషియల్గా మీరు సిస్టమ్ ఆన్ చేయగానే మీకు కనిపించే డెస్క్టాప్ దట్ ఈజ్ యువర్ కంపెనీ డెస్క్టాప్. అంటే మీ కంపెనీకి సంబంధించిన ఇఫ్ ఇన్ కేస్ లీవ్ మేనేజ్మెంట్ కానీ, టైం షీట్స్ కానీ, కంపెనీ అవుట్లుక్, కంపెనీ టీమ్స్, ఇవన్నీ కూడా ఆ డెస్క్టాప్లోనే ఉంటాయి. కానీ మీరు ఎక్కడ వర్క్ చేస్తారంటే ఆ డెస్క్టాప్లో కాదు, మీరు వర్చువల్గా మీరు క్లయింట్ డెస్క్టాప్ని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు యూ need to maintain, you need to access, there are so many applications. For example, SAP or Oracle మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, యూ నీడ్ టు యాక్సెస్ ఎయిదర్ ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ మీరు వాడాలి అని అంటే యూ నీడ్ టు యాక్సెస్ ఇట్. అండ్ అదేవిధంగా వాటితో పాటు పవర్ BI ఇలాంటివి వాడుతున్నారంటే పవర్ BI, వాటితో పాటు ఇన్కేస్ ఏదైనా అదర్ సబ్ టూల్స్ వాడుతున్నారంటే ఈవెన్ అది కూడా, అండ్ ఇఫ్ ఇన్కేస్ ఏదైనా బ్లాక్ లైన్ ఇలాంటి అప్లికేషన్ వాడుతున్నారంటే అది కూడా, అండ్ క్లయింట్ టీమ్స్, క్లయింట్ అవుట్లుక్, దెర్ ఆర్ సో మెనీ అప్లికేషన్ వీ నీడ్ టు బై యాక్సెస్ ఫర్ ద వర్క్ ఇన్ ద క్లయింట్ ఎన్విరాన్మెంట్. అంటే క్లయింట్ కోసం మనం వర్క్ చేసేటప్పుడు ఇలా దెర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్ మనకి అవసరం అవుతూ ఉంటాయి. సో అలాంటి సినారియోలో మీరు ఇనీషియల్గా మీ సిస్టమ్, అంటే మీరు మీ ల్యాప్టాప్ ఆన్ చేయగానే వచ్చే డెస్క్టాప్ ఇట్ ఈస్ మీ కంపెనీ డెస్క్టాప్. దాంట్లో ఆ అప్లికేషన్స్ అనేవి ఉండవు. కంపెనీ మీ క్లయింట్ యొక్క సాఫ్ట్వేర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయనంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ డెస్క్టాప్. మీరు ఒక డెస్క్టాప్ నుంచి అంటే వర్చువల్గా ఇంకొక డెస్క్టాప్ని మీరు యాక్సెస్ చేయాలి అని అంటే
ఒక ఐపీ అడ్రస్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. అంటే ఎవరు క్లయింట్ విల్ ప్రొవైడ్ కొన్ని యాక్సెస్లు అనేది మీకు ఇస్తారు. అంటే క్లయింట్ యొక్క డెస్క్టాప్ని వర్చువల్గా కనెక్ట్ అవ్వాలి. బికాస్ ఆస్ట్రేలియాలో క్లయింట్ ఉంటే మనం అక్కడ పోయి వర్క్ చేయం కదా, అక్కడ వర్క్ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్. క్లయింట్ ల్యాప్టాప్ ఇస్తారు, డైరెక్ట్గా మనం వర్క్ చేసుకోవచ్చు, ఇంకా మీ కంపెనీ అనేది ఇంకేది ఉండదు. కానీ ఇక్కడ ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు అండ్ మీకు కంపెనీ ప్రొవైడ్ చేసింది అని అంటే ల్యాప్టాప్, సో అలాంటి సినారియోలో వీ నీడ్ టు కనెక్ట్ వర్చువల్లీ క్లయింట్ డెస్క్టాప్. సో అలా వర్చువల్గా ఇంకొక డెస్క్టాప్ని మనం యాక్సెస్ చేయాలి అని అంటే వీ నీడ్ టు యూస్ VMware. దాన్ని ఇంకొంతమంది VDN కూడా పిలుస్తాం. VDN అంటే వర్చువల్ డెస్క్టాప్ ఇంటర్ఫేస్. VMware అంటే లైక్ కంప్లీట్గా ఆ అప్లికేషన్ నేమ్ VM Horizon. సో VM Horizon అనేది ఇస్ కైండ్ ఆఫ్ ది అప్లికేషన్ ఫర్ హెల్పింగ్ టు కనెక్ట్ వర్చువల్ డెస్క్టాప్. క్లయింట్ డెస్క్టాప్ని మనం యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీనికి కూడా మనకి కొన్ని ఐడీస్ అనేది కావాలి. అంటే ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కావాలి. అండ్ ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది. ఆ IP అడ్రస్ ద్వారానే మనము మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. వీ కెన్ కనెక్ట్ క్లయింట్ నెట్వర్క్. అండ్ ఆల్సో VMwareతో పాటు ఇంకా చాలా కంపెనీస్ ఏంటి అని అంటే VMware Horizonనే యూజ్ చేస్తారా ఇలా వర్చువల్గా క్లయింట్ డెస్క్టాప్ని యూజ్ చేయడానికి అని అంటే VMware కాదు, ఇంకా Citrix అనేది కూడా ఉంది. పీపుల్ అంటే కంపెనీస్ యూస్ Citrix యాజ్ వెల్. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎదర్ VMware Citrix దేన్నైనా యూజ్ చేయొచ్చు. కానీ ఇది కేవలం వర్చువల్గా మనం క్లయింట్ డెస్క్టాప్ని యాక్సెస్ చేయడానికి కోసం మాత్రమే మనం ఈ డెస్క్టాప్స్ని ఈ అప్లికేషన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వర్చువల్గా క్లయింట్ అప్లికేషన్స్ని క్లయింట్ డెస్క్టాప్ని మనం యాక్సెస్ చేయడానికి ఈ VDIని వాడుతూ ఉంటాం. వర్చువల్ డెస్క్టాప్ ఇంటర్ఫేస్ అంటే VMware Horizon కానీ Citrix అనే వాటిని మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ సెషన్లో Citrix అంటే ఏంటి ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం.